వెల్కమ్ టు టిఎస్ న్యూస్. ఒకప్పుడు బాంబుల మోతతో దద్దరిల్లినటువంటి ఆఫ్ఘనిస్తాన్ నేడు క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరుస్తూ T20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్లోకి అడుగుపెట్టింది. ఆస్ట్రేలియా బ్యాక్ టు బ్యాక్ డిఫీట్స్, మొదట ఆఫ్ఘనిస్తాన్ తోటి, ఆ తర్వాత భారత్ ఓటమి పాలవటంతో మరొకవైపు ఆఫ్ఘనిస్తాన్ కీలకమైనటువంటి మ్యాచ్లో బంగ్లాదేశ్ మీద చక్కటి విజయాన్ని నమోదు చేసుకోవటం, 8 రన్స్ విక్టరీ. దాంతో గ్రూప్ 1 నుంచి ఇండియా తర్వాత సెమీఫైనల్స్కి వెళ్ళినటువంటి సెకండ్ టీం ఆఫ్ఘనిస్తాన్. మొదటి సెమీఫైనల్స్లో సౌత్ ఆఫ్రికాని ఫేస్ చేయబోతోంది. ఆఫ్ఘనిస్తాన్ ప్రయాణం అంత సునాయాసంగా ఏమీ సాగలేదు. బలమైనటువంటి టీముల్ని ఎదుర్కొని అద్భుతమైనటువంటి విజయాల్ని నమోదు చేసింది. ఈవెన్ గ్రూప్ ఫేస్లో న్యూజిలాండ్కి షాక్ ఇవ్వటమే పెద్ద షాక్. అక్కడి నుంచి వాళ్ళలో ఉన్నటువంటి ఆ పట్టుదల, కసి అనేటువంటిది ప్రతి మ్యాచ్కి కనబడింది. ప్రతి మ్యాచ్లోనూ కూడా గెలిచేటువంటి అవకాశాలని సృష్టించుకున్నారు. ఒక్క ఇండియాతో జరిగినటువంటి మ్యాచ్, ఆఫ్ కోర్స్ ఈవెన్ ఇండియాతో జరిగిన మ్యాచ్లో కూడా ఆఫ్ఘనిస్తాన్ తనదైనటువంటి ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేసింది. బట్ ఇండియన్ టీం ముందున్నటువంటి ఆ అనుభవం ఆఫ్ఘనిస్తాన్ని గెలవకుండా చేసింది. మరొకవైపు ఒత్తిడికి లోనయ్యేటువంటి ఆస్ట్రేలియా మొట్టమొదటి ఆఫ్ఘనిస్తాన్ని కొద్దిగా తేలిగ్గా తీసుకోవటమే వాళ్ళకి ఇబ్బంది కలిగించింది. ఆఫ్ఘనిస్తాన్ మీదుగా గెలిచుంటే భారత్తో జరిగే మ్యాచ్ రిజల్ట్తో సంబంధం లేకుండా సెమీఫైనల్స్కి ఎంటర్ అయ్యేటువంటి వాళ్ళు. సో మ్యాక్స్వెల్ని మినహాయిస్తే ఎవరూ కూడా ఆఫ్ఘాన్ బౌలర్ల ముందు నిలబడలేకపోయారు. మ్యాక్సీ కూడా 58 రన్స్ చేసి కీలకమైనటువంటి తరుణంలో అవుట్ అయిపోయాడు. అటు ఆఫ్ఘాన్ బౌలర్లు అయితే మాత్రం ఆల్మోస్ట్ ఇప్పుడున్నటువంటి ఈ T20 వరల్డ్ కప్లో పాల్గొంటున్న 20 టీముల్ని గమనిస్తే కనుక బహుశా ఆఫ్ఘనిస్తాన్ యొక్క బౌలింగ్ అటాకే మిగిలినటువంటి టీంలన్నిటికన్నా బలంగా ఉన్నట్టుగా కనబడుతోంది. ఈవెన్ ఇండియన్ టీం బౌలింగ్ కన్నా కూడా మీడియం పేసర్లు, స్పిన్నర్లు ఇద్దరు కూడా ఈక్వల్గా రాణించడం అనేటువంటిది స్పిన్కి సహకరించేటువంటి వికెట్ కావచ్చు, పేస్కి అనుకూలించేటువంటి పిచ్ కావచ్చు, ఏదైనా కానీ బౌలర్లు చాలా చక్కగా బంతుల్ని వేసి వికెట్లని తీస్తూ ఉన్నారు. సో సౌత్ ఆఫ్రికా 2014 తర్వాత సెమీఫైనల్స్కి రావడం ఇదే మొదటిసారి. కోర్స్ సౌత్ ఆఫ్రికా ఇంత మటుకు ఎప్పుడూ కూడా ఫైనల్స్లోకి అడుగుపెట్టలేదు. బట్ 14లో ఒకసారి సెమీస్కి వచ్చారు, అక్కడ ఇండియా చేతిలో ఓడిపోయారు. సో అందుకని సౌత్ ఆఫ్రికా కూడా తనకు వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఎట్లయినా సరే ఫైనల్స్కి వెళ్ళాలి, వాళ్ళ ప్రైమ్ టార్గెట్ అయినటువంటి ఫైనల్స్కి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో పట్టుదలగా ఉంటుంది. నో డౌట్ ఇన్ దట్. కాకపోతే సౌత్ ఆఫ్రికా ఆ చోకర్లు అనేటువంటి ట్యాగ్ లైన్ని బహుశా నిలుపుకుంటున్నారేమో. ఈవెన్ వెస్టిండీస్తో జరిగినటువంటి మ్యాచ్లో కూడా చాలా కష్టపడి ఆచితూచి ఆడుతూ ఎలాగోలాగా గట్టెక్కారు. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ యుఎస్ఏతో కోర్స్ ఒక రకమైనటువంటి సునాయాసమైనటువంటి విక్టరీ కావచ్చు. సో అందుకని సౌత్ ఆఫ్రికా ఇంత మటుకు అన్బీటెన్గా ఉంది ఈ టోర్నమెంట్లో, లైక్ ఇండియా ఇన్ గ్రూప్ 1. కాకపోతే ఆఫ్ఘాన్ బౌలింగ్ అటాక్ని ఎదుర్కొని నిజంగానే సౌత్ ఆఫ్రికా నిలబడగలదా అనేటువంటిది చూడాల్సినటువంటిది. డికాక్ మంచి ఫామ్లో ఉన్నాడు, ఈవెన్ క్లాసెన్ ఈజ్ ఓకే. కానీ కెప్టెన్ మార్క్రమ్ ఫామ్ వాళ్ళని ఇబ్బంది పెడుతోంది. బట్ స్టబ్స్ ఈజ్ దేర్ ది డౌన్ ఆర్డర్, ఈవెన్ మిల్లర్. సో అందుకని వాళ్ళకి బ్యాటింగు కెప్టెన్ ఫామ్ అంత అనుకూలంగా లేకపోయినా కూడా ఓవరాల్గా బ్యాట్స్మెన్, ఈవెన్ డోంట్ ఫర్గెట్ మార్కో యాన్సేన్ లాస్ట్ మ్యాచ్ గెలిచింది సౌత్ ఆఫ్రికా అంటే కారణం మార్కో యాన్సేన్ చివరిదాకా నిలబడి జట్టుకి విజయాన్ని అందించి పెట్టాడు. సో అందుకని వాళ్ళ బ్యాటింగ్ యూనిట్ బాగుంది. కానీ ఆస్ట్రేలియా కూడా భయంకరమైనటువంటి బ్యాటింగ్ యూనిట్ ఉన్నటువంటిదే. దాన్ని ఆఫ్ఘనిస్తాన్ ఎలా మట్టి కనిపించింది అనేటువంటిది చూసాం మనం. సో అందుకని స్పిన్నర్లు కనుక సరిగ్గా రాణించేట్లయితే స్పిన్ అటాక్ని ఎదుర్కోవటం సఫారీలకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఆ విషయంలో ఆఫ్ఘనిస్తాన్దే పై చెయ్యి అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. మరొకవైపు అటు సౌత్ ఆఫ్రికా కూడా నోకియా, యాన్సేన్, ఫర్ దట్ మ్యాటర్ రబాడా ఆన్ టాప్ మంచి ఫామ్లో ఉండటం. ఈవెన్ షంషీ లాస్ట్ మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, 3 వికెట్స్ తీశాడు. అలాగనే కేశవ్ మహారాజ్ బంగ్లాదేశ్తో జరిగినటువంటి మ్యాచ్ లాస్ట్ ఓవర్ బౌలింగ్ చేసి మ్యాచ్ని గెలిపించాడు. మార్క్రమ్ యాజ్ ఎ కెప్టెన్ అండ్ యాజ్ ఎ ఫీల్డర్ అద్భుతంగా రాణిస్తూ ఉన్నాడు. ఈవెన్ పర్టికులర్గా మార్క్రమ్ యొక్క ఆ క్యాచింగ్ ఎబిలిటీని చూస్తే జాంటీ రోడ్స్ కూడా వావ్
అనాల్సిందే. ఆ రకమైనటువంటి ఫీల్డింగ్ చేస్తూ ఉన్నాడు. సౌత్ ఆఫ్రికా బౌలింగ్ బాగుంది. ఈవెన్ మార్కరమ్ కెన్ బౌల్ 2-3 ఓవర్స్. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ అయితే కనుక 4 ఓవర్స్ కోటా కంప్లీట్ చేశాడు. సెకండ్ ఓవర్ నుంచే బౌలింగ్ చేశాడు అతను న్యూ బాల్ తోటి. సో వాళ్ళకి బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా బాగుంది. కావాల్సినటువంటి వేరియేషన్స్ ఉన్నాయి. కానీ బ్యాట్స్మెన్ పూర్ ఫామ్. ఒకవేళ డికాక్ కనుక వెంటనే అవుట్ అయ్యేట్లయితే మాత్రం ఒత్తిడికి లోనవుతూనే ఉంది సౌత్ ఆఫ్రికా. సో ఆన్ టాప్ డికాక్ని మొదట్లోనే అవుట్ చేసేట్లయితే ఖచ్చితంగానే ఆఫ్ఘనీలు సౌత్ ఆఫ్రికా మీద పట్టు సాధించేటువంటి అవకాశం ఉంది. నవీన్ ఉల్ హక్ అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నాడు. ఈవెన్ నూర్ అహ్మద్ ఈస్ దేర్, కట్టడి చేయగలుగుతూ ఉన్నాడు. గుర్బాజ్, జజాయ్ చక్కటి బ్యాట్స్మెన్. నబీ ఇంకా జట్టులో తన పాత్రకి సరైనటువంటి న్యాయం చేయకపోయినా కూడా, నబీ లేకపోయినా ఆఫ్ఘనిస్తాన్ విజయాల్ని నమోదు చేసుకుంటూ ఉంది. సో ఓవరాల్గా స్పిన్ని ఎవరు కనుక బాగా నెగోషియేట్ చేయగలిగితే వాళ్లే విజేతలుగా నిలబడతారు అనేటువంటిది ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి వరల్డ్ కప్ మ్యాచ్ల్ని గమనిస్తే అర్థమయ్యేటువంటిది. కోర్స్ ఇండియా విషయానికి వచ్చేటప్పటికి బుమ్రా ఈజ్ ఎ స్పెషల్ కేటగిరీ. బుమ్రాని ఫేస్ చేయటం ఏ బ్యాట్స్మెన్కి కూడా సాధ్యమయ్యేటువంటిది కాదు. సో బుమ్రాని మినహాయిస్తే కనుక మిగిలినటువంటి మీడియం పేసర్లు, పర్టికులర్గా ఆస్ట్రేలియా అయితే కనుక ఇండియా మీద జరిగిన మ్యాచ్లో స్టార్క్ లాంటి వాళ్ళే తేలిపోయాడు. హ్యాజల్వుడ్ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేయగలిగాడు. ఈవెన్ ప్యాట్ కమిన్స్, స్టైనిస్ ఇదే రకమైనటువంటి ట్రీట్మెంట్ని ఫేస్ చేశారు. స్టైనిస్ కోర్స్ తీయటం ఒక 2 వికెట్స్ తీసినా కూడా 50+ రన్స్ని కన్సిడర్ చేయటం. ఫర్ దట్ మ్యాటర్ స్టార్క్ కూడా ఇండియాతో జరిగిన మ్యాచ్లో ఏకంగా థర్డ్ ఓవరే రోహిత్ శర్మ చెలరేగిపోయి ఆడటంతో 29 రన్స్ అతను ఇవ్వాల్సి వచ్చింది. అంత అనుభవజ్ఞుడైనటువంటి బౌలర్. సో అందుకని స్పిన్ ఆటంలో ఎవరైతే చతురతని చూపిస్తారో, టెక్నికల్గా సౌండ్ ఉంటారో వాళ్ళకి విజయం లభిస్తుంది రేపటి సెమీఫైనల్స్లో. ఆ విషయంలో అనుభవం కూడా తోడవుతుంది కాబట్టి ఖచ్చితంగానే మార్కరమ్ కనుక నిలబడేట్లయితే ఆ తర్వాత స్పిన్ చాలా చక్కగా ఆడగలడు. కాంటినెంటల్ వికెట్స్ లానే ఉంటాయి ఇక్కడ వెస్టిండీస్లో. సో అందుకని మార్కరమ్ విల్ బి ది కీ ప్లేయర్ ఫర్ సౌత్ ఆఫ్రికా. అలాగనే కెప్టెన్ రషీద్ ఖాన్ ఈజ్ అన్ గుడ్ ఆల్రౌండర్. సో రషీద్ ఖాన్ విల్ బి ది కీ ప్లేయర్ ఫర్ ఆఫ్ఘనిస్తాన్. మరి సౌత్ ఆఫ్రికా మొట్టమొదటిసారి సెమీఫైనల్స్ గట్టుని దాటి ఫైనల్స్కి వెళ్తుందా చూడాలి. లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ తనకు వచ్చినటువంటి అవకాశం, ఆ పట్టుదల, ఆ కసి అనేటువంటిది ప్రతి ప్లేయర్లోనూ కనబడుతూ ఉంది. సో అందుకని వాళ్ళు ఏమైనా షాక్ ఇచ్చి ఫైనల్స్కి వెళ్తారేమో చూడాలి. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పుకోవాలి. వెస్టిండీస్ గ్రేట్ బ్రయాన్ లారా టోర్నమెంట్కి ప్రారంభానికే ముందే టాప్ 4 టీమ్స్లో ఆఫ్ఘనిస్తాన్ని పేర్కోవటం అనేటువంటిది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బట్ దే ప్రూవ్డ్ లారా ఈజ్ రైట్. సో మరొకసారి లారాకి బహుమతిగా వాళ్ళు ఏమైనా ఫైనల్స్కి వెళ్తారేమో చూడాలి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.